ప్రజల ముందు నాటకాలు ఆడినట్టు న్యాయస్థానం ముందు కుదరలేదు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అనైతికం. ఇంతకుముందు బీఆర్ఎస్ చేసింది అనైతికమే, అదే మనం కరెక్ట్ అని చెప్పాలి. అది కూడా అనైతికమనే మనము చెప్పాం ఆ రోజును కూడా. ఇప్పుడు చేస్తుంది అనైతికమే. అది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు ఆ తప్పు చేయకూడదు కదా. వాళ్ళు చేస్తే తప్పు, నేను చేస్తే రైట్ అంటే, నువ్వు వాడు చేస్తే వ్యభిచారం, నేను చేస్తే శృంగారం అంటే ఎట్లాగా? నీ తప్పు, నువ్వు ఆ తప్పు చేయకూడదు. చేశాడు, చేసి దాన్ని సమర్థించుకున్నాడు. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఆ సీట్లకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టే ఆదేశించింది. ఆనాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వీళ్ళ వల్ల కాలేదు, కాంగ్రెస్ గట్టిగా పోరాడలేకపోయింది, చేత కాలేదు. కానీ బీఆర్ఎస్ గట్టిగా పోరాడి సాధించింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ దాకా స్పీకర్కి గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిపోయినా సరే స్పీకర్ ఏమి డెసిషన్ తీసుకోకుండా ఇంకో 3 నెలల టైం కావాలి అంటే, అప్పుడే సుప్రీంకోర్టు క్రిందటిసారి చెప్పింది రోజువారీ విచారణ చేసేసి తేల్చండి అని. ఇప్పుడు క్లియర్గా అందులో వాళ్ళతో నాటకాలు ఆల్రెడీ ఆడిచ్చారు. అబ్బాయి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేమంతా చాలా మంచోళ్ళం, మాకు అందరికీ పైన అంతా గులాబీ ఉంది, కాకపోతే ఈ మధ్యన బాగోదని కాస్త 3 రంగులు కండవా వేసుకున్నాం, అది కూడా రేవంత్తో సరదాగా చేసి తప్పించేం లేదు, మా నియోజకవర్గ ప్రయోజనాల కోసం అడగడానికి వెళ్ళని తప్పించేం లేదని ఒక నాటకాలు నడిపారు. అది అయిపోయింది. దాని ప్రకారం అర్హత వాళ్ళందరిది ఏం తప్పు లేదు, వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నట్టు నేను గుర్తిస్తున్నాను, స్పీకర్ తీర్పిచ్చేస్తే అయిపోయా. అలా కాకుండా రోజు వీళ్ళ తరపున వాదన, వాళ్ళ తరపున వాదన అంటూ సాగతీత నాటకం ఆడిస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా ఏమార్చడానికి సుప్రీంకోర్టుతో కూడా డ్రామాలు ఆడటం ప్రారంభించారు. అదే సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కోర్టు దగ్గర పిటిషన్ కేటీఆర్ వేయటం, అదే సందర్భంలో వీళ్ళేమో ఇంకా డేట్ కావాలంటే రోజువారీ విచారణ ఎందుకు చేయట్లేదు? కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది. ఇప్పుడు మీరు 3 4 విచారించన్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? అప్పుడు మేము నమ్మేవాళ్ళు మీరు చెప్పేటటువంటి డ్రాగన్. అంటే ఇప్పుడు మా 4 విచారణ పూర్తయింది, ఇంకా 4 చేస్తానంటే మొత్తమే ఒకేసారి చేయమని ఎవడు చెప్పాడు నిన్ను? ఒక్కొక్కటి విచారణ అయిపోయాక అది అర్హత అనర్హత తేల్చేయచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నటువంటిది క్వశ్చన్ చేసి, ఈ దెబ్బతో ఇప్పుడు వారం రోజుల్లోపు నువ్వు డెసిషన్ తీసుకో, లేదా నువ్వు ఆ పదవిలో ఉంటావో లేదో, కోర్టు దగ్గర కింద జైల్లో ఉంటావో, నువ్వు న్యూ ఇయర్ నీ పదవిలో జరుపుకుంటావో లేకపోతే జైల్లో జరుపుకుంటావో తేల్చుకో అని చెప్పి స్పీకర్కి ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం. అంటే అది ఒరిజినల్గా చెప్పాలంటే రేవంత్ని జైల్లో పెట్టరు, కాకపోతే రేవంత్ వల్ల స్పీకర్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంత ఘాటైన వార్నింగ్ ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఒక స్పీకర్కి. ఫస్ట్ టైం ఈ స్పీకర్కి ఇచ్చినట్టయింది. ఇప్పుడు మరి ఏం చేస్తారు అంటే, ఇప్పుడే తాజాగా అందుతున్న వార్త ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలకు అర్జెంటుగా నోటీసులు ఇచ్చారట, 6 రోజుల్లోపు తేల్చేద్దాం రమ్మని అని చెప్పేసి. ఇప్పుడు ఇప్పటిదాకా పూర్తయిన వాళ్ళకి తేల్చేయచ్చు కదా ఈలోపు. అలా చేస్తే కాస్త కనీసం సుప్రీంకోర్టుకి సరిగ్గా చెప్పినట్టు అవుతుంది కదా. ఓవరాల్గా అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్లు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కడియం శ్రీహరి తన కూతుర్ని అక్కడ పోటీకి పెట్టడం జరిగింది. ఇటు పక్కన దానం నాగేందర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ ఎంపీగా కూడా పోటీ చేశాడు, కాబట్టి ఆయన నేను పార్టీ మారలేదని చెప్పి నాటకాలు ఆడడానికి కుదరదు. ఈ ఇద్దరిదైతే అనర్హత వేటు వేయాల్సిందే. కొంత కడియం శ్రీహరికి వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయిది కానీ నాకు సంబంధం లేదు కదా, నేను ఉన్నాను, కానీ ఆయన మొండిగానే ఉన్నారు, నేను కాంగ్రెస్తో ఉండటంలో తప్పేం లేదన్నట్టుంది. కాబట్టి ఆయన కూడా వీళ్ళిద్దరిది అనర్హత వేటు వేసి ఎలక్షన్కి వెళ్తారా ఆ 2 చోట్ల అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. రేవంత్కు ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి.